మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వడ్ల కొనుగోలు ఆలస్యం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాత్రి కురిసిన భారీ వర్షానికి గ్రామాల్లో అలాగే వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న వరి ధాన్యం తడిసి ముద్దవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు రైతులను పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. చేతికొచ్చిన పంట చెర్ల పాలైందని చెప్పవచ్చు. ఏదైతే రైతులు ఎంతో కష్టపడి పండించిన వడ్లు ఒక్కసారిగా అకాల వర్షంతో తడిసి ముద్దయ్యాయి. అర్ధరాత్రి అకాల వర్షానికి ఏదైతే మార్కెట్ యార్డ్లనే ఉండిపోయాయి. గత కొన్ని రోజుల నుంచి రైతులు ఆవేదన పడుతున్నారు. ఏదైతే ముఖ్యంగా చూసినట్లయితే వడ్లు కొనుగోలు చేస్తలేరని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్నాం. మనం ఇప్పుడు వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్నాము, మార్కెట్ యార్డ్ లో ఉన్నాం. మనతో కొంతమంది రైతులు ఉన్నారు. రైతులు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, మీరు ఈ మార్కెట్ యార్డ్కి ఎన్ని రోజులు అయింది వడ్లు తీసుకొచ్చి? ఎందుకు కొనుగోలు చేస్తలేరు? ఎవరినైనా మీరు కలిసారా, అడిగారా? అన్న, మేము ఇప్పటి వరకు మార్కెట్ యార్డ్లకు వచ్చి 25 నుంచి 30 రోజులు అవుతుంది. ఇక్కడ ఏ అధికారి కూడా ఇప్పటి వరకు అయితే మాకు కనిపించలేదు. అక్కడ మన కాడగా ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కూడా ఇప్పటి వరకు అయితే చూడలేదు. ఒక్కసారి మాత్రం ఈ మార్కెట్ చైర్మన్ లోపలికి వచ్చినట్టు చూసిన ఒకసారి, ఆయన కూడా ఏం గట్టిగా స్పందించలేదు. ఏమన్నా ఉంటే పార్టీలో విమర్శలు చేయడం, దానిలో వరకే నడుస్తుంది వాళ్ళది. ఈ రైతు ఏది, రైతు పరిస్థితి ఏందనేది ఎవరు ఆలోచన చేసే పరిస్థితి లేదు. అధికారులు వచ్చారా ఎప్పుడైనా? అధికారులు మార్కెట్ యార్డ్కి వచ్చి మిమ్మల్ని కలిసి కొనుగోలు చేస్తాము, ఈ 2 రోజుల కొనుగోలు చేస్తామని అంటే మనం మాట్లాడారా? చెప్పాను. లాస్ట్ టైం వర్షం పడ్డప్పుడు ఖచ్చితంగా 2 days 3 days లో మీకు అసలు గింజలు లేకుండా మొత్తం షిఫ్ట్ చేసే బాధ్యత మాది అన్నారు. కానీ ఇప్పటి వరకు మళ్ళీ వర్షం వచ్చి మళ్ళీ దాన్ని నష్టపోతున్నా కూడా ఇంతవరకు మళ్ళీ రాలేదు. ఈ రోజు వర్షం పడుతున్న రోజు మాత్రమే అధికారులకు రైతులు గుర్తొస్తున్నారు తప్పితే మిగతా రోజు మాత్రం ఏం చేస్తున్నారు, సరుకు షిఫ్ట్ అవుతుందా లేదా అని కూడా వెరిఫికేషన్ చేసే ఆలోచన కూడా వాళ్ళ మైండ్ లేదు. ఇప్పటికీ రైతులు 3వ సారి వర్షంలో నానడం, ఈ 3వ సారి కూడా ఇప్పటికి కూడా నిర్లక్ష్యం వదిలి ఈ రైతులకు ఏమైనా ఉంటే నష్టం జరగకుండా, ప్రతి గింజ నష్టపోకుండా, షార్టేజ్లు అనేది రైతుకు నష్టం కలిగించకుండా ప్రతి గింజ దింపుకునే బాధ్యత గవర్నమెంట్ తీసుకోవాలని, ఇంకోటి అధికారులు కూడా ఉంటే వెంటనే స్పందించి ఎక్కడ సరుకు ఎక్కడ చేస్తే ఎక్కడ నిల్వ చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా కొంచెం ముందు ఇప్పటికంటే కూడా ఇంకా కొంచెం ముందుగా ఈ మార్కెట్ మొత్తం షిఫ్ట్ చేయాలని కోరుకుంటున్నాము. అయితే ఇంకా కొంతమంది రైతులు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా చూసినట్లయితే ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న మార్కెట్ చైర్మన్ కావచ్చు, ఎవరు అధికారులు కూడా ఇక్కడికి రాలే అని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్న విషయాలు మనం క్లారిటీగా చూస్తున్నాము. ఇంకా కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, అంటే ఒకవేళ కొనుగోలు చేసినా కూడా రైతులతోన ఏదైతే తరుగు తీస్తున్నారని బాగా తెలుస్తుంది. అంటే ఎంత 5 కిలోలు 6 కిలోలు తరుగు తీస్తున్నారు. తరుగు తీసి కూడా మళ్ళీ ఏం చేస్తున్నారంటే, ఈడ మా దగ్గర రైతులతో మాట్లాడి మళ్ళా చార్జెస్ వచ్చిందని కూడా మళ్ళీ 4-5 సంచులు మళ్ళీ అదనంగా తీసుకున్నారు. అదనంగా తీస్తే గవర్నమెంట్ ఎవరు పట్టించుకుంటలేదు. రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. అయితే రైతు ఎక్కడ ఇబ్బంది పడతాడు? ఈ వర్షాలు చూసుకుంటారు, ఆ సంతులను చూసుకుంటారు, తాత్పర్యం లేదు, కథ లేదు, లక్ష్యం లేదు. ఆ సంతులను తిప్పేయడం, మళ్ళీ మలిపేయడం, మళ్ళీ పైన కిందికి మలిపితే కిందికి మళ్ళీ మలిపితే మళ్ళీ నానిపాయ. ఇప్పుడు రైతులే నష్టపోతారు కానీ ఏ గవర్నమెంట్ లాస్ అయితే లేదు, మిల్లర్ లాస్ అయితే లేదు, రోడ్ లాస్ అయితే లేదు. సమస్య అంతా రైతులకే వచ్చింది. అమ్మాయిలు ఏం చేస్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు కాంటాక్ట్ చేసి పెట్టే కూడా వాళ్ళు ఎత్తలేరు. సంతులు లారీలు లేవంటారు, సంతులు లేవంటారు అని ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు అయిపోయేది కదా. ఎక్కడ కాంట్రాక్ట్ చేసిన దిక్కు లేదు, చేసిన వరకు ఎత్తట్లేదు. ఇది ఏదైతే ఓవరాల్ గా చూసినట్లయితే 20 రోజులు అయి మార్కెట్ యార్డ్లకు వచ్చినా, ఏదైతే గ్రామాల విషయాలకు వెళ్ళినా కూడా గ్రామాలలో కూడా ఊరు చివర ఏదైతే వడ్లు ఎలా ఉన్నాయో అలానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఎక్కడ కూడా కాంటా జరుగుతులేదు. తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా చూడొచ్చు, ఇట్లా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చూడొచ్చు, ఎక్కడ కూడా కాంటా అవ్వని పరిస్థితి. అకాల వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. ఏకంగా మనం విజువల్స్ లో చూసాము, మొలకెత్తుతున్నాయని చెప్పవచ్చు వడ్లు. అంతేకాకుండా తరుగు కూడా తీస్తున్నారు విపరీతంగా అని చెప్పి రైతులు ఆవేదన చేస్తున్నారు. వెంటనే ఈ యొక్క వడ్లను కొనుగోలు చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కృష్ణతో రహీం, 6 TV, వనపర్తి నుంచి.